దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజోజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీల చైతన్య రాష్ట్ర స్థాయి ముగింపు సదస్సు మంచిర్యాలలో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల ఉద్యమ ఫలితంగా సమగ్ర కులగణన జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ సూచనలు సలహా మేరకు రాష్ట్రంలో కులగణన జరుగుతోందన్నారు. కులగణన వల్ల బీసీలకి జనాభా దమాషా ప్రకారం హక్కులు వర్తిస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాచించకుండా హక్కుగా రిజర్వేషన్లు పొందవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకి న్యాయం జరగాలంటే దేశంలో కులగణన జరగాలని సూచించారు. బీసీ తెగకు చెందిన ప్రధాని నరేంద్ర మోడీ కులగణనకి శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్, జిల్లాలోని బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దాదాపు 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులగణన జరగాలి. కులగణన జరిగి బీసీల లెక్కలు తేలాలి. బీసీల లెక్కల ప్రకారం జనాభా దామాష ప్రకారం మా రాజకీయ వాటా మాకు హక్కుగా దక్కాలనే ఉద్దేశంతో 3 దశాబ్దాలుగా పోరాటం చేసింది. దాని ఫలితంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. నవంబర్ 6వ తేదీ నుంచి మొదలైనటువంటి సమగ్ర కులగణన ఇప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమగ్ర కులగణనలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాలను భాగస్వామ్యం చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు సమగ్ర కులగణన చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో గత 23 రోజులుగా చైతన్య సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ముగింపు సభను ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ ముగింపు సభను నీలకంఠేశ్వరరావు గారు, చంద్రమోహన్ గారు, నరేంద్ర గారి నేతృత్వంలో ఇవాళ ముగింపు సభను పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 90% మంది సర్వేలో పాల్గొన్నారు. ఇంకా 10% మంది గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొనలేదు. కాబట్టి అందరూ, ఎందుకంటే సర్వేలో ఈ కుల సర్వేలో అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 70% మంది పాల్గొన్నారు. ఇంకా 30% మంది పాల్గొనలేదు. అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఈ కులగణనలో 56 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత వివరాలు అడిగారు. అదేవిధంగా మేము వ్యక్తిగత వివరాలు ఇవ్వమని అన్నారు. ఇందులో వ్యక్తిగత వివరాలు ఈ కుల సర్వేలో 56 ప్రశ్నలు ఎక్కడ లేవు. ఆధార్ కార్డు ఐచ్ఛికమని చెప్పారు. నీ ఇష్టం అంటే చెప్పు, లేకపోతే లేదు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగలేదు. అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి ఉందా, మెట్ట భూమి ఉందని అడిగారు. ఉద్యోగివా కాదని అడిగారు. ఎంత చదువుకున్నవా, చదువుకోలేదని అడిగారు. నీకు ఆర్థికంగా ఏమైనా ఉపాధి దొరుకుతుందా లేదని అడిగారు. ఇలా ఎక్కడా వ్యక్తిగతంగా లేదు. ఇందులో విదేశీయుల కుట్ర కూడా లేదు. కానీ కొంతమంది సంపన్నులు దోసుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు, అక్రమంగా వేల లక్షల కోట్లు దోసుకునేటువంటి వాళ్ళు ఇలా మేము కులగణన వివరాలు ఇవ్వం అంటున్నారు. కులగణన వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, కులగణన ఇవ్వకపోతే కూడా మేము కులగణన వివరాలు ఇవ్వమనే ఆప్షన్లో చెప్పొచ్చు. 999 కోడేస్తారు. అది కూడా సర్వేలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. నువ్వు పాల్గొనకపోతే దేశ పౌరుని పెట్టయితావు. రాజ్యాంగాన్ని అనుసరించి, చట్టాలను అనుసరించి, కోర్టు తీర్పులను అనుసరించి చేసేటువంటి సర్వేలో ఎందుకు పాల్గొనకపోతే ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. కులగణనకు వచ్చేటువంటి మహిళా ఇన్వెస్టర్ల పట్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు సంపన్న వర్గాలు 30% మంది చెప్పలేదంటే వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హులే కాదు. వాళ్ళది ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళని చక్కగా ఉత్తర కొరియా పంపించాలి. అప్పుడు తెలుస్తుంది దేశభక్తి అంటే ఏంది, దేశం అంటే ఏందో ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలు రాజ్యాంగం ఏం చెప్తుందో గది లోబడి ఉండాలి. అదేవిధంగా బీసీ కులాల లెక్కలు వచ్చిన తర్వాత మేము ఇప్పటి వరకు బీసీలంతా 78 సంవత్సరాల తర్వాత కూడా యాచించడం, అయ్యా మాకు ఆ దరఖాస్తులు పెట్టుకుని దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కానీ బీసీ కులాలు వచ్చిన తర్వాత ఆ కులాలే మాకు వజ్రాయుధం కాబోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయనే విశ్వాసం మాకు వచ్చింది. అదేవిధంగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లు పెరుగుతాయి. మా వాటావు
ఇవాళ యాచించడం కాకుండా ఒక చట్టబద్ధంగా ఒక హక్కుగా బీసీల వాటా వస్తుంది. కాబట్టి బీసీ కులాల లెక్కలు తేలడానికి ఈ సమగ్ర కులగణన నిర్వహించడం జరుగుతుంది. ఈ సమగ్ర కులగణన ఇవాళ విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మేము పోరాటం చేశాం. రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్ తోటి కులగణన నడుస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేయాలి. ఎందుకు చేయరు దేశవ్యాప్తంగా? ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు కూడా ఎందుకు కులగణన చేయడం లేదు? రేపు 2025లో జనవరి నుంచి దేశవ్యాప్తంగా జాతి జనగణన జరుగుతుంది. ఆ జాతి జనగణనలో బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేస్తేనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మహిళా బిల్లు పెట్టారు, బీసీ మహిళలకు సబ్ కోటా లేదు. అదేవిధంగా జనాభా దామాషి ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లేవు. ఇవాళ బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ లేవు, కానీ అన్ని వాళ్ళ జనాభా కంటే 100% అన్ని రంగాలలో వాళ్ళ జనాభా కంటే ఎక్కువ అనుభవించినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎట్టబెట్టారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఫస్ట్ సమీక్షించాలి. ఆ అగ్రవర్ణాల రిజర్వేషన్ రద్దు చేసి సంచార జాతులకు ఇవ్వాలి. తినే తిండి లేదు, తాగే నీళ్ళు లేవు, కట్టే బట్ట లేదు, ఉండడానికి గూడు లేదు. సంచార జాతులు అన్నమో రామచంద్ర అని చెప్పి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత వలసలిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. కాబట్టి రాష్ట్రంలో పోరాడేటైతే కులగణన కోసం మేము పోరాడినామో ఇక ఈ కులగణన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.